హాయ్ గాయ్స్, నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను తీసుకోవాలి. దానిలో తగినంత ఉప్పు, తగినంత పసుపు, తగినంత కారం వేసుకొని, చేపల పులుసు అనేది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మేము బాగా ఎక్కువ కారం వేసుకుంటున్నాం. వీటినన్నిటినీ ముక్కలకి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. ముక్కలకి ఎంత బాగా పడితే అంత బాగా చేపల పులుసు అనేది టేస్టీగా వస్తుంది. గ్యాస్ మీద కడాయి పెట్టుకోవాలి. చేపల పులుసులోకి కావలసిన మసాలాలను తయారు చేసుకుందాం. ముందుగా ఆవాలను, ధనియాలు, తగినంత జీలకర్ర, మెంతులు కడాయిలోకి వేసుకొని దోరగా వేయించుకోవాలి. తరిగి పెట్టుకున్న 2 సైజు టమాటాలు, ఎర్రగడ్డ, మామిడికాయ ముక్కలను తరిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లోకి తగినంత ఆవాలు, జీలకర్ర, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకొని గెంటితో బాగా అటు ఇటు కలుపుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్న పులుసును చేప ముక్కలకు బాగా పట్టించాలి. తగినంత కరివేపాకు, మళ్ళీ ఒకసారి గెంటితో కలుపుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చేప ముక్కలను బాగా ఒకసారి కలుపుకొని కడాయిలోకి వేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చేపల పులుసు చూడండి కుతకుతలాడుతుంది. తర్వాత మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. ముందుగానే వేసుకుంటే మామిడికాయ ముక్కలు అనేవి కరిగిపోతాయి కాబట్టి ఒక 5 మినిట్స్ ముందర వేసుకుంటే పర్ఫెక్ట్గా చేపల పులుసు రెడీ అవుతుంది. చూడండి ఎంత యమ్మీగా ఉందో. ఇప్పుడు మనం దంచిపెట్టుకున్న పౌడర్ను చేపల ముక్కల పైన వేసేస్తే చేపల పులుసు రెడీ అయిపోతుంది. చూడండి నెల్లూరు స్టైల్లో చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ గాయ్స్.